పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ సీట్లు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాపు సంక్షేమ సేన ప్రెసిడెంట్ జయగొండి హరిరామ జోగయ్య ఇటీవల పవన్ కళ్యాణ్కు లేఖాస్త్రం సంధించిన సంగతి తెలిసిందే. అయితే తనకు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళకి ఏం తెలుసు? జనసేనకు పోల్ మేనేజ్మెంట్ ఉందా? టీడీపీల వ్యవస్థాగత బలం ఉందా? బూత్ లెవెల్లో జనసేనకు బలం ఉందా అంటూ పవన్ తనపై వస్తున్న విమర్శలను ఆవేశంగా తిప్పుకొట్టే ప్రయత్నం చేశారు. నేపథ్యంలో హరిరామ జోగయ్య జనసేనానికి మరో లేఖ సంధించారు. జనసేన క్షేమం కోరి తాను చేసిన సూచనలు సలహాలు నచ్చినట్లు లేవని పేర్కొన్నారు. మొన్నటి సభలో తన పేరు పెట్టి ప్రస్తావించకపోయినా తనను విమర్శించినట్టే అనిపించిందన్నారు. తాను వైసీపీకి కోవట్ ఎలా అయ్యానో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన అంచనా ప్రకారం జనసేనకు 40 స్థానాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారని, అలాంటప్పుడు కేవలం 24 సీట్లు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారన్నారు. అందుకని వైసీపీ కోవట్ అయ్యానా? జనసేన బాగుండాలన్న ఉద్దేశంతోనే బీజేపీని కూడా కూటమిలోకి తీసుకోవాలని సూచించాను. అందుకని వైసీపీ కోవట్ అయ్యానా అంటూ హరిరామ జోగయ్య ప్రశ్నల వర్షం కురిపించారు. తనను వైసీపీ కోవట్ అని అంటున్న వాళ్ళంతా జనసేనలోని వారే అన్న హరిరామ జోగయ్య జన సైనికులంతా మరి టీడీపీ కోవట్లు కారా అని మండిపడ్డారు. మిమ్మల్ని ఎప్పటి నుంచో ప్యాకేజ్ స్టార్ అంటున్నారని, మరి ఈ ప్రచారాన్ని చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఒక్కసారైనా ఖండించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ రాజకీయ జీవితాన్ని నిర్వీర్యం చేయడమే టీడీపీ లక్ష్యమని, తన రాజకీయ లబ్ధి కోసం టీడీపీ జనసేనను నాశనం చేస్తోందన్నారు. ఇప్పటికైనా జరుగుతున్న పరిణామాలను ఓసారి పరిశీలించి మిత్రులెవరో శత్రులెవరో తెలుసుకున్నట్టు హితబోధ చేశారు. జనసేనతో పొత్తు లేకుండా బరిలో దిగితే ఓడిపోతామని చంద్రబాబుకు తెలుసు కాబట్టి పవన్తో కలిశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రేపు ఎన్నికలయ్యాక పవన్కు సముచిత స్థానం ఇస్తాడనుకుంటున్నారా అని జరగదన్నారు. జనసేనను నిర్వీర్యం చేసి లోకేష్ను సీఎం చేస్తాడన్న ఆందోళన జన సైనికుల్లోనే ఉందని హెచ్చరించారు. తన సలహాలు సూచనలు మీకు నచ్చినా నచ్చకపోయినా సామాజిక వర్గాన్ని కాపాడుకోవడం తన ధర్మమన్నారు. చచ్చే వరకు తన వైఖరి ఇలాగే ఉంటుందని, అధికారంలో తగిన స్థానం కల్పించే వరకు తాను విశ్రమించడని లేఖలో స్పష్టం చేశారు.